Welcome to a new series Python. In this video we are going to discuss about what is Python and what are the basic uses and applications of Python, and we will also see where Python is actually implemented in. Okay, let us discuss about introduction of Python. Python అంటే ఏంటి, పైథాన్ యొక్క బేసిక్ అప్లికేషన్స్ అంటే ఏంటివి, పైథాన్ని మన రెగ్యులర్ లైఫ్లో ఎక్కడెక్కడ వాడతాం అనే ఒక కాన్సెప్ట్ని మనం ఈ యొక్క వీడియోలో చూద్దాం. పైథాన్ బేసికలీ పైథాన్ ఈజ్ ఏ జనరల్ పర్పస్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా, జనరల్ పర్పస్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తాం. ఎప్పుడైనా పైథాన్ అంటే వాట్ ఈస్ మీన్ బై పైథాన్, బేసికల్లీ పైథాన్ ఈజ్ ఏ జనరల్ పర్పస్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అసలు హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏదైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజర్కి రీడ్ చేయడానికి కానీ రైట్ చేయడానికి ఈజీగా ఉంటుందో దాన్ని హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. అయితే మనం ఏదైతే లాంగ్వేజ్ ఏదైతే సర్టెన్ టాస్క్ పర్ఫామ్ చేయడానికి మనం కోడ్ రాసామో ఆ యొక్క కోడ్ అనేది హై లెవెల్ లాంగ్వేజ్. లెట్ us see the definition here. Python is designed to be easy to read and write. ఓకేనా, ఏదైతే సోర్స్ కోడ్ రాసామో ఆ యొక్క సోర్స్ కోడ్ అనేది హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. డైరెక్ట్గా మనం రాసిన హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఏ యొక్క పైథాన్ సాఫ్ట్వేర్ కానీ అర్థం చేసుకో, దాన్ని మనం రాసిన సోర్స్ కోడ్ని కంపైల్ చేసుకొని బిట్స్ 0 and 1లోకి కన్వర్ట్ చేసుకుంటుంది. అంటే హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మెషిన్ లెవెల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసుకుంటుంది. ఎనీ కంప్యూటర్ డజంట్ అండర్స్టాండ్ ద హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా, నెక్స్ట్ పైథాన్ ఈజ్ అన్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. పైథాన్ ఈజ్ అన్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అని ఎందుకు అంటామంటే పైథాన్ కోడ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ లైన్ బై లైన్. పైథాన్ యొక్క కోడ్ ఏదైతే ఉంటుందో మనం ఒక 100 లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తే ఆ యొక్క 100 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది లైన్ బై లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వకుంటూ వస్తుంది. అందులో ఏమైనా ఇఫ్ దెర్ ఈజ్ అన్ ఎర్రర్ ఇన్ లైన్ 5, ద పైథాన్ ఇంటర్ప్రిటర్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ లైన్ 1, లైన్ 2, లైన్ 3 and లైన్ 4. సో ఇఫ్ the error is present at the line 5, so the Python interpreter stops the execution of the program at line 5. లైన్ 5 దగ్గర పైథాన్ ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది, ఎగ్జిక్యూషన్ అనేది ఆపేస్తుంది. బట్ వేరియస్ సి ప్రోగ్రామింగ్ కానీ జావా ప్రోగ్రామింగ్ కానీ అలా ఉండదు. ఒక్కసారి మనం సోర్స్ కోడ్ని రన్ చేసామంటే కంపైల్ చేసామంటే ఇట్ కంపైల్స్ ద ఎంటైర్ ప్రోగ్రామ్ అండ్ ఇట్ షోస్ ద ఎర్రర్స్ ప్రజెంట్ ఇన్ ద హోల్ ప్రోగ్రామ్. ఒక ప్రోగ్రామ్ అనేది కంపైల్ అయ్యి అందులో ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయో అన్ని ఎర్రర్స్ని ఒకటేసారి చూపిస్తుంది వేరియస్ అదర్ ప్రోగ్రామ్ సి అండ్ జావా. బట్ పైథాన్ అనేది అలా కాదు. పైథాన్ అనేది లైన్ బై లైన్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది. దట్స్ వై వీ కాల్డ్ యాజ్ పైథాన్ ఈజ్ అన్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. ఓకే, పైథాన్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ కావడం వల్ల బేసిక్ యూజ్ ఏంటి? ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఫైండ్ ద ఎర్రర్ ఇన్ ద ప్రోగ్రామ్. పైథాన్ కోడ్లో ఉన్న ఎర్రర్స్ని రెక్టిఫై చేయడానికి మనకు అనేది ఈ యొక్క ఇంటర్ప్రిటెడ్ ఫీచర్ అనేది చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్, పైథాన్ ఈజ్ ఏ డైనమికలీ టైప్డ్ లాంగ్వేజ్. డైనమికలీ టైప్డ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? పైథాన్ ఈజ్ కాల్డ్ ఎస్ డైనమికల్ టైప్డ్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ అనదర్ ఫీచర్ ఆఫ్ పైథాన్. వేరియబుల్స్ టైప్స్ ఆర్ డిటర్మైన్డ్ ఎట్ ర్యాండమ్ టైం. అంటే మనం ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాం. ఒక వేరియబుల్ అంటే వీఆర్ స్టోరింగ్ సమ్ వాల్యూ ఇన్ ఏ వేరియబుల్, బట్ వీఆర్ నాట్ స్పెసిఫైయింగ్ ద టైప్ ఆఫ్ ద వాల్యూ వీఆర్ స్టోరింగ్ ఇన్ ఏ వేరియబుల్. ఓకేనా, ఇఫ్ సపోజ్ వీ వాంట్ టు స్టోర్ 10 ఇన్ యాన్ వేరియబుల్ ఏ, వీ కెన్ సింప్లీ రైట్ ద కోడ్ యాజ్ ఏ ఈక్వల్ టు 10 అంతే. కానీ ఇన్ సి ఆర్ జావా వీ హ్యావ్ టు స్పెసిఫై ద టైప్ ఆఫ్ ద value we are storing in variable. That's the main difference between Python and other languages. Yes, Python interpreter ఏం చేస్తుంది, it can understand the type of the variable we are allocating. ఓకేనా, మనం ఏదైతే వాల్యూ ఇస్తున్నామో బేస్డ్ ఆన్ ద వాల్యూ ఇట్ కెన్ అలొకేట్స్ ద మెమొరీ ఎట్ ద టైప్ ఆఫ్ రన్. ఓకేనా, రన్ టైం లోపల ఎప్పుడైతే ప్రోగ్రామ్ రన్ అవుతుందో అప్పుడు ఆ యొక్క వేరియబుల్కి అనేది బేస్డ్ ఆన్ ఇట్స్ టైప్ ఇట్ విల్ అలొకేట్ ద మెమొరీ ఇన్ స్పేస్. నెక్స్ట్, వర్సటైల్. వాట్ ఈస్ వర్సటైల్? వర్సటైల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ వెబ్ డెవలప్మెంట్, డేటా సైన్స్, ఆటోమేషన్. పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వేరే అప్లికేషన్స్లలో యూజ్ చేస్తాం. ఎస్పెషల్లీ ఇన్ వెబ్ డెవలప్మెంట్ కానీ డేటా సైన్స్ కానీ ఆటోమేషన్లో కానీ వీఆర్ యూజ్ పైథాన్ ఇన్ దీస్ సోర్సెస్. నెక్స్ట్,
extensive libraries. Extensive libraries, this is one of the main future of the Python. Okay na. Python is a collection, Python contains rich set of libraries and frameworks. Python lo compared to remaining languages, Python contains very rich number of libraries. అంటే పైథాన్లో చాలా లైబ్రరీస్ ఉంటాయి. Library is nothing but it is the collection of some predefined methods, keywords, functions. We can simply call those methods and functions and we can implement those in our code. We are no need to write those again and again and again in our code. Next, Python is a cross platform language. It means we can run Python in Windows or Mac OS or Linux, etc. Readable syntax emphasizes code readability and simplicity. What is mean by it? Ante compared to other languages, Python is very easy language. If we see C or Java, the syntax of these languages are typical to understand, but Python syntax is very easy to understand. Even the beginner can understand the syntax of the Python very easily. So that is readable syntax. Python contains the readable syntax. Next, Python is both object oriented programming language and functional programming language. Function అనేది both object oriented లాగా వర్క్ చేస్తుంది and as well as it will also work as functional programming language. మనం C చూసుకుంటే C is only a functional oriented programming language, but C is not an object oriented programming language. But Python can work as both. It can work as a functional oriented programming language and object oriented programming language. Let us see the కామన్ యూజెస్ ఆఫ్ పైథాన్. అంటే అసలు పైథాన్ యొక్క యూజెస్ తెలియకుండా మనం పైథాన్ అనేది నేర్చుకోలేము. సో అర్థమవుతుందా? అసలు పైథాన్ నేర్చుకుంటే పైథాన్ ఎక్కడెక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు, వీ షుడ్ హ్యావ్ అన్ ఐడియా వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్. సో ద మేజర్ యూజెస్ ఆర్ మేజర్ అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్ ఆర్ వెబ్ డెవలప్మెంట్. ఒక వెబ్ డెవలప్మెంట్లో బ్యాక్ ఎండ్, వెన్ ఎవర్ వీఆర్ లర్నింగ్ వెబ్ డెవలప్మెంట్ బ్యాక్ ఎండ్, వీ యూజ్ ఫ్రేమ్వర్క్స్ లైక్ జాంగో టు క్రియేట్ అండ్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్. ఓకేనా. ఒక బ్యాక్ ఎండ్లో ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలంటే వీఆర్ యూజింగ్ జాంగో ఫ్రేమ్వర్క్. ఆ యొక్క జాంగో ఫ్రేమ్వర్క్ ఈజ్ బేస్డ్ ఆన్ పైథాన్ లాంగ్వేజ్. ఇఫ్ యూ నో పైథాన్, వీ కెన్ క్రియేట్ వీ కెన్ క్రియేట్ హై వెబ్సైట్. నెక్స్ట్, మిషన్ లెవెల్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దిస్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ అప్లికేషన్ ఆఫ్ పైథాన్. Due to having Python rich libraries, Pythonలో since we have said that Python is an collection of rich libraries. ఓకేనా. పైథాన్లో చాలా లైబ్రరీస్ ఉండడం వల్ల వీఆర్ యూజింగ్ ద పైథాన్ లాంగ్వేజ్ ఇన్ మిషన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంగ్వేజ్. అండ్ పైథాన్ ఈజ్ an automation and scripting, and Python is used in software development and game development and cyber security. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో కానీ, గేమ్ డెవలప్మెంట్లో కానీ, సైబర్ సెక్యూరిటీలో కానీ పైథాన్ అనేది బేసిక్గా మనం యూజ్ చేసేవి ఇంకా చాలా ఉంటాయి పైథాన్ యొక్క యూజెస్. ఇంకా మనం వేరే ఫ్యూచర్ చూసుకుంటే పైథాన్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అంటే వన్స్ వీ కంపైల్ ద సోర్స్ కోడ్ ఆఫ్ అండ్ పైథాన్, వీ కెన్ రన్ దట్ సోర్స్ కోడ్ ఇన్ ఎనీ మిషన్. ఓకేనా. ఒక్కసారి మనం పైథాన్ యొక్క సోర్స్ కోడ్ని కంపైల్ చేసిన తర్వాత ఆ యొక్క కంపైల్ చేసిన కోడ్ పైథాన్ సాఫ్ట్వేర్ ఉన్న ఏ మిషన్లోనైనా రన్ చేయొచ్చు. దట్స్ వై వీఆర్ కాలింగ్ పైథాన్ యాజ్ ఎన్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్. These are the basic uses and applications of Python. In next video we are going to see what are the in the next video we are going to see how to install Python software. That is ideally we can see it practically. I will show in my laptop. Okay, thank you. Please subscribe to Pawan's Code Hub and like it.